Praise the Lord, everyone. Today I want to discuss with you about something important, godly success and godly promotion. I want to explain you the lesson on success from David's life. ఈరోజు నేను మీకు దావీదు జీవితం ద్వారా దావీదు తన జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లేదా విక్టోరియస్ లైఫ్ని ఎలా రీచ్ అయ్యాడు, అలా రీచ్ అవ్వడానికి ఎలాంటి పాత్ తన జీవితంలో తను చూస్ చేసుకున్నాడనే కొన్ని విషయాలు నేను మీకు వాటిని తెలియజేయాలని ఆశపడుతున్నాను. మనం ప్రస్తుత కాలంలో చూసుకుంటే ప్రతి మనిషి యొక్క ఆశ ఏంటంటే, లేకపోతే ఎస్పెషల్లీ ఫర్ యూత్ ఏమనుకుంటారంటే, మనము చాలా త్వరగా మన సక్సెస్ఫుల్ లైఫ్, విక్టోరియస్ లైఫ్ని త్వరగా లీడ్ చేయాలి, లేదా ప్రాస్పారిటీని అంటే ధనం నేను త్వరగా సంపాదించాలని చాలామంది చాలా ఆశలు పడుతుంటారు కదా. ఆ యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి చాలా పాత్స్ని చూస్ చేసుకుంటారు. అయితే మన జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే, మనము ధనము కలిగి ఉండాలని, ఆరోగ్యం కలిగి ఉండాలని, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని మనం లీడ్ చేయాలని దేవుడు కూడా మన జీవితాల ద్వారా ఎంతో ఇష్టపడుతుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే, మన జీవితంలో మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నప్పుడు మనల్ని మనం ప్రతి క్షణం కేర్ఫుల్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం రీచ్ అవుతున్నది లేదా మనకు వస్తున్న ప్రమోషన్స్, మనం పొందుకుంటున్న ధనము ఇది దేవుడి నుండి వస్తుందా, లేకపోతే మనం సెల్ఫ్ ప్రమోటింగ్ అంటే సెల్ఫ్ ప్రమోషన్ ఏమైనా జరుగుతుందా అన్న వాటిని మనం జాగ్రత్తగా చూడాలి. మన బైబిల్లో చూసుకుంటే యేసు ప్రభువు ఉపవాసం చేసిన తర్వాత సాతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా శోధిస్తాడు, నువ్వు నాకు మొక్కితే ఈ ప్రపంచమంతా, ఈ అధికారం అంతా నీకు ఇస్తానని సాతాను యేసు ప్రభుతో చెప్పడం మనం అక్కడ చూస్తాము. అక్కడ ఇది నన్ను మొక్కితే ఇక్కడున్న సమస్తము అధికారము నీకు ఇస్తానని సాతాను ఏం చేస్తాడంటే యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న సందర్భము మనం బైబిల్లో చదవగలము, మత్తయి సువార్తలో మనం చూస్తే. అయితే ఇక్కడ ఏంటి నేను చెప్పాలనుకుంటున్నాను, సాతాను కూడా మనకు ప్రమోషన్స్ ఇస్తాడు. సాతాను నుండి కూడా కొన్నిసార్లు మనం అది పొందుకుంటాము. హియర్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ విచ్ మీన్స్ sometimes success will come from Satan also. Know that gifts come from two sources, one is from God and also one is from the enemy. ఎప్పుడైతే సాతాను యేసు ప్రభువుతో ఈ అధికారం అంతా చూపించి, నువ్వు నాకు మొక్కితే నేను నీకు ఈ అధికారాన్ని ఇస్తా, అంటే ఈ సక్సెస్ని ఇస్తాను, నీకు ఒక ప్రాస్పారిటీని ఇస్తాను, నీకు ఒక అధికారం ఇస్తాను అన్నప్పుడు యేసుక్రీస్తు సాతానుని అక్కడ గద్దించడము, వాడి మాటల్ని రిఫ్యూజ్ చేయడం మనం చూస్తాము. మనం బైబిల్లో చూసుకుంటే దావీదు జీవితంలో కూడా దావీదు ఇలాంటి శోధనని ఎదుర్కొన్నాడు. దావీదుని సమూయేలు అభిషేకిస్తాడు ఒక రాజుగా కదా, కానీ దావీదు వెంటనే రాజు అయిపోడు. అయితే దావీదు యొక్క సైనికులో ఉన్న వ్యక్తులే కానీ దావీదుని ఏం ప్రోత్సహించేవారంటే, నువ్వు సౌల్ని చంపేస్తే దాని తర్వాత నువ్వు ఈజీగా త్వరగా రాజు అయిపోవచ్చు, త్వరగా నువ్వు రాజు సింహాసనం మీద ఆసీన్ అవ్వచ్చు అని చాలామంది దావీదుని ప్రోత్సహించారు. మన జీవితంలో కూడా చాలాసార్లు మన బంధువుల ద్వారా, మన ఫ్రెండ్స్ ద్వారా మనము త్వరగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా షార్ట్ కట్ వేస్ని మన జీవితంలో కొంతమంది వ్యక్తులు, కానీ దావీదు వారి మాటలు వినకుండా దావీదు ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుడు అభిషేకించిన ఆ వ్యక్తి మీద నేను చెయ్యి వెయ్యలేను. అంటే దావీదు he was willing to wait upon God. తన జీవితంలో సక్సెస్ని చూడడానికి దేవుని మీద ఆధారపడడం మనం గమనిస్తాము. దావీదు షార్ట్ కట్ వేస్ని చూస్ చేసుకోలేదు. మన జీవితంలో కూడా మనం మెలకువగలిగి జాగ్రత్తగా, దావీదు తనని తాను ప్రమోట్ చేసుకోవడానికంటే దేవుడు తనని ప్రమోట్ చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుని వాక్యము సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలాగ వాక్యం సెలవిస్తుంది, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుని. అండ్ ఇన్హెరిటెన్స్ దట్ ఈస్ క్విక్లీ గెయిన్ ఈస్ క్విక్లీ లాస్ట్. ఏదైతే మనం మోసం చేత సంపాదించుకుంటామో, మనము స్వతహాగా దేవునికి స్థానం ఇవ్వకుండా తొందరపడి మనం తెచ్చుకుంటామో అది ఎక్కువ రోజులు నిలవదు, అది వెళ్ళిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ ప్రాసెస్ కొంచెం మనకు చాలా లాంగ్గా అనిపించవచ్చు, కానీ డెఫినెట్లీ దట్ వే లీడ్ యూ టు ద ఇటర్నల్ లైఫ్ ఫర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా.
మన దేవుని మీద నుండి, దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాలు, దేవుడు మనల్ని హెచ్చిస్తే వచ్చే ఆశీర్వాదాలు అవి నిత్యము నిలుస్తాయని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే గాడ్ నెవర్ టేక్స్ అ షార్ట్ కట్ వే, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. కానీ దావీదు రాజు అవ్వడానికి, సింహాసనం ఎక్కడానికి టైం పట్టింది. కానీ దేవుడు ఖచ్చితంగా దావీదుని రాజుగా చేసినట్టు మనం బైబిల్లో చూసుకుంటాము. జీవితంలో కూడా దావీదులాగా మన స్టడీస్ని, ఈరోజు మనం మన లైఫ్లో ఉన్న జాబ్స్ని కానీ, మ్యారేజ్ని కానీ, స్పిరిచువల్ లైఫ్ని కానీ, ఏదైనా సరే ఎక్కడ సక్సెస్ని చూడాలనుకుంటున్నామో అవి మనము దేవునికి అప్పగించినప్పుడు, వాటి మీద దేవునికి అధికారం ఇచ్చినప్పుడు, దావీదుని హెచ్చించిన దేవుడు, దావీదు జీవితంలో సక్సెస్ని తీసుకొచ్చిన దేవుడు నా జీవితంలో కూడా సక్సెస్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దావీదుకి షార్ట్ కట్ వేస్ తీసుకోవడానికి చాలామంది ప్రోత్సహించారు, కానీ దేవునికి దావీదు స్థానం ఇచ్చాడు. మన జీవితంలో కూడా మనము దేవునికి స్థానం ఇచ్చిన పరిస్థితుల్ని, దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైన వారిని దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తానని వాక్యం సెలవిస్తుంది.